ప్రొడ్యూసర్ అన్న నేను స్పీచ్ ఇచ్చిండేదో ఇంత దరిద్రంగా ఇచ్చిండేదో దరిద్రంగా ఉంది సినిమా. క్రింజ్ ప్రో మ్యాక్స్ అసలు దానికన్నా వేరే వరస్తి డబ్బులు పోక టైం వేస్ట్. మొత్తానికి అయితే బన్నీవాస్ అన్న 2 గంటల హెడ్ఏక్ వచ్చేసింది అసలు. నా ముఖం కంటే గడిచుకుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి పడేసారు సినిమా. ఫుల్ బొక్క అన్న. ఒక 6 మంది వచ్చినాము, 1200 బొక్క. మెయిన్గా సత్య క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను మార్నింగ్ రేపు చదివేస్తాను సినిమా. మార్నింగ్ రేపు చదివేస్తాను సినిమా మొత్తం అసలు బాగాలేదు. Yeah, it's good. One time watching. Yeah, బాగుంది. ఎవరి కామెడీ బాగా నచ్చింది సత్య అది. వెన్నెల కిషోర్ ఆమె ఏం నమ్ముతారు భయ, ఏం బాగాలేదు సినిమా, ఏం బాగాలే, వేస్ట్ వేస్ట్ వేస్ట్. ట్రైలర్ లో ఉన్నదా లేదా? ట్రైలర్లో ఏముంది ఆడనే తెలుస్తుంది, ఏం లేదు డొల్లా. చెప్పరా, నేను తీసిన బాగుంటుండే సినిమా. నా ముఖం కంటే గడిచుకుంది. మా ఆవిడ ఒక్కడు క్రీన్ చేస్తాడు భయ, ఆడు మంచిగా రాస్తాడు జోకులు వాళ్ళకంటే. ఎక్కడ నవ్వాలో అర్థం కాలేదా? నవ్వియాలని ప్రయత్నం చేసి రాళ్ళు కానీ నవ్వొస్తలే వానికి. వేస్ట్. అంత వరస్ట్ సినిమా నా జీవితంలో వెళ్ళే. అడగండి, మీరు క్వశ్చన్ అడగండి, నేను చెప్తా. ఇంత వరస్ట్. ట్రైలర్ చూశాను, ఏదో మనం మ్యాజిక్ చేస్తాడేమో అని చెప్పేసి వచ్చిన మన ప్రియదర్శన్ కోసం. కామెడీ అనేది లేదు సినిమాలో. సినిమా పైసలు పెట్టుకొని వచ్చినందుకు మొత్తం చేసిండు. అది 2 గంటలు కాదు, స్టార్టింగ్ 10 నిమిషాలు వచ్చిన ఫోన్ చూసుకున్నా, ఫుల్ ఫోన్ చూసిన. కామెడీ అసలు లేదన్న, అస్సలు నచ్చలేదు సినిమా, అస్సలు బాగాలే. చాలా మంది కమెడియన్స్ బెటర్ కదా, ఎవరు కామెడీ బాగాలేదు. ఎవరు కామెడీ వేయలే అసలు. ఆ డైరెక్టర్ ఎవరిని వాడుకోలే. ప్రొడ్యూసర్ అన్న నేను స్పీచ్ ఇచ్చిండేదో ఇంత దరిద్రంగా ఇచ్చిండేదో దరిద్రంగా ఉంది సినిమా. ఫుల్ బొక్క అన్న. ఒక 6 మంది వచ్చినాము, 1200 బొక్క. అస్సలు బాగాలే. వరస్ట్ అంటే వరస్ట్ అన్న. క్రింజ్ అసలు జోకే లేదన్న, అసలు కామెడీ లేదు అసలు సినిమా. అంతే, అందరు నవ్వుతారు, ఇంకా మనం కూడా నవ్వాలని నవ్వేసినాము. అసలు బాగాలేదు సినిమా. అయితే 1 ఇస్తా అన్న. కామెడీ బాగాలేదు. మిత్రమండలి బాగాలేదు అసలు. స్టోరీ లేదు, కామెడీ వర్కౌట్ కాలేదు, ఏం కాలేదు. చెప్తా రివ్యూ అంటే స్టోరీ బాగాలేదు అసలు. మొత్తానికి అయితే బన్నీవాస్ అన్న బిస్కెట్ చేసి. ఓకే బ్రో, ఓకే ఓకే ఉంది. ఒక 2.5 అంత కామెడీ ఏం లేదు కానీ ఓకే. డైరెక్టర్ డెబ్యూ అంటున్నారు కదా, ఓకే. తొట్టె కులం జిందాబాద్. యావరేజ్ ఉంది బ్రో. అంటే కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ కావాలి. 1 టైం చూడొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఇంకా ఫ్యామిలీ పిక్చర్, టైం పాస్ మూవీ. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు కదా, ఎవరి కామెడీ బాగా నచ్చింది? మెయిన్ మన బెహ్రా కామెడీ చాలా బాగుంది. స్టోరీ ఉందా, ఓన్లీ కామెడీ డ్రివెన్ సినిమా? ఇక కామెడీ రాస్తూ స్టోరీని మేనేజ్ చేసుకున్నారు. ఓకే, 1 టైం వాచ్. కామెడీ ఎలా ఉంది డైరెక్టర్? అతను జస్ట్ చిన్న క్యామియో రోల్ అంతే. బ్రహ్మానందం గారిది అదే జస్ట్ సాంగ్ వర్క్. ఇంకా కొంచెం థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయమని. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 3 ఇస్తా. ఎలా ఉంది బ్రో? ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చి పడేసారు సినిమా. సినిమా లాగానే చూసుకోవాలి, వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమొద్దు. ఓకే. ట్రైలర్ యూస్ వచ్చారా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని? ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చేసి వెళ్ళిపోవాలి అంతే. లేదు అంత ఎక్స్పెక్ట్. 1 టైం చూడొచ్చా బ్రో? 1 టైం వాచ్. ఓకే. ఎంజాయ్ చేస్తారా ఏమన్నా? లేదు ఎంజాయ్ చేయడానికి కూడా ఏం లేదు. కామెడీ కోసమే తీశారు మొత్తం, వేస్ట్. లేదు. ఎలా ఉందన్న, చూసారా? చూసానన్న, కాకపోతే మావాడు పడుకున్నాడు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినా కానీ అంతగానో ఏం లేదు. పడుకున్నాడు, కళ్ళు చూస్తే అర్థమవుతుంది. మూవీ అయితే బెటర్. కామెడీ కోసమే తీసిండు, కామెడీ లేకనే ఉంది. సినిమా బాగానే ఉంది. మెయిన్గా సత్య క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ బాగా 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 ఎక్కింది అంతే. సత్య కామెడీ అంటే ఎక్కడైనా చూడబుద్ధి అవుతుంది సినిమా. సత్య ఉన్నాడంటే చాలు నాకు సినిమా పోబుద్ధి అవుతుంది. అది సత్య కామెడీ. బ్రహ్మానందం గెస్ట్ రోలే ఉంది, కానీ వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు కాబట్టి వెన్నెల కిషోర్ కూడా ఏమాత్రం తగ్గలే. సో వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉంది, సత్య కామెడీ బాగానే ఉంది. సో వాళ్ళిద్దరి కోసం నేను సినిమాకి వచ్చిన మెయిన్గా. అంటే సినిమాలో ఓన్లీ కామెడీ ఉందా, స్టోరీ కూడా ఏమన్నా ఉందా? నేను స్టోరీ గురించి ఏం చెప్పలేను, ఎందుకంటే కామెడీ ఉంది సినిమాలో. జాతిరత్నాలు లాగా అనిపించింది ఆ కామెడీ? జాతిరత్నాలు లెక్క ఏం అనిపించలే కానీ కాస్త బెటర్. రేటింగ్ ఎంత ఇస్తారు?
రేటింగ్ నేను కామెడీ మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి నేను 2.5/5 ఇస్తాను. ఓకే థ్యాంక్ యూ.